తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా సిబ్బంది కలుగప్పి ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అక్కడ కాసేపు హల్చల్ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది మేల్కొనేలోపే ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించి మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నం చేశాడు. అతన్ని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెదమల్లారెడ్డి కాలనీకి చెందిన కొత్తడి తిరుపతిగా గుర్తించారు. తిరుపతిలో నివాసం ఉంటూ భార్యాభర్తలిద్దరూ కూలీ పని చేసుకుంటున్నారు. వీరికి ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ పాప, 8వ తరగతి చదువుతున్న బాబు సంతానం. ఆలయం గోపురం నుండి కిందకి దించేందుకు 3 గంటల పాటు తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది వారు శ్రమించారు. క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తే ఆలయం గోపురంపై నుండి దిగుతాను అంటూ, లేదంటే దూకేస్తానంటూ షరతులు పెట్టాడు. అయితే మద్యం డిమాండ్ చేసిన విషయాన్ని కుత్తడి తిరుపతి అంగీకరించాడు. మద్యం మత్తులో తిరుపతిని ఈస్ట్ పోలీసులు స్టేషన్కు తరలించారు. అతన్ని విచారించిన తర్వాత అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. కొద్దిగా తాగి ఉన్నాడు, కొద్దిగా అన్సౌండ్ అని కూడా అన్సౌండ్ లాగా కనిపిస్తున్నాడు. విచారించిన తర్వాత అది చూస్తాం. అంటే టీటీడీ విజిలెన్స్ ఇంతమంది ఉన్నారు కదా సార్, ఎట్లా వెళ్ళారు సార్? అది చూద్దాం, విచారిస్తాం. ఇప్పుడే కదా కిందికి దించిండేది, విచారించి మళ్ళీ చూస్తాం. పైన కలసం కూడా ఇంచేసాడు సార్. అట్లాంటిది ఏం లేదు. అంటే మందిస్తేనే కానీ కిందకి దిగనన్నాడు అంటే సార్. ఎవరు చంపేస్తామని చెప్పి ఎక్కామని చెప్పి చెప్తున్నారు సార్. ఎవరు సార్ చూద్దాం, అది విచారించి ఇప్పుడే దించాము. పైన నుంచి కిందకి స్టేషన్ కి తీసుకెళ్తున్నాము. తర్వాత విచారించి